హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఆడవాళ్ళందరికీ యూజ్ అవ్వే సూపర్ డ్రింక్ అయితే చూపిస్తున్నా చూడండి. నేను ఆల్రెడీ దీన్ని ఒక 7-8 మంత్స్ నుంచయితే డైలీ తాగుతూ ఉంటాను ఎర్లీ మార్నింగు. అందుకోసం అని చెప్పి దాన్ని రిజల్ట్స్ చూసిన తర్వాతే మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను. ముందైతే 1/2 కేజీ క్యారెట్, 1/2 కేజీ బీట్రూటు, 2 గుప్పెళ్ళ కరివేపాకు, 1 గుప్పెడు అల్లము, ఇంకా 3 నిమ్మకాయలు తీసుకుని ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసి కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తూ దీన్నైతే మెత్తటి పేస్ట్‌లా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి వీలైనంత మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను నిమ్మకాయలైతే తొక్కతోటే యాడ్ చేసేస్తున్నాను. స్టార్టింగ్ తాగే వాళ్ళైతే మాత్రం ఓన్లీ నిమ్మరసం వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే తొక్కతో వేస్తే లైట్‌గా కొంచెం చేదైతే వస్తుంది దానికోసమని. నార్మల్‌గా ఉసిరికాయలు దొరికితే ఉసిరికాయలు యాడ్ చేసుకోండి. ఉసిరికాయలు లేనోళ్ళైతే ఇలా నిమ్మకాయ యాడ్ చేయండి. ఇలా మొత్తం అంతా పేస్ట్ కింద పట్టేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాంట్లో వేసి ఇదంతా దీంట్లో ఉన్న లిక్విడ్ అంతా సెపరేట్ అయ్యి పేస్ట్ కింద వచ్చేసేలా చూసుకోండి. చూడండి ఇలా లిక్విడ్ సెపరేటు, దాంట్లో ఉన్న పిప్పంతా సెపరేట్ అయిపోవాలి. ఇలా సెపరేట్ అవ్వడానికి మనకు కాస్త టైం అయితే పడుతుంది. మన దగ్గర ఉన్న బలం అంతా యూజ్ చేసి ఇదైతే పిండాలన్నమాట. ఇదంతా పిండిన తర్వాత చూడండి లిక్విడ్ అయితే ఇలా వస్తుంది. దీన్నంతా 1-2 సార్లు ఇలా మిక్స్ చేసేసుకోండి మనము. దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయాలి. ఇదంతా తీసిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో మొత్తం ఇదంతా పిప్పంతా కూడా ఎలా వచ్చిందో చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇంక దీన్నైతే మనం ఎలాగ పాడేయాలి. ఎందుకంటే దీంట్లో అన్నీ ఏసాము. దీంట్లో ఉన్నదంతా కూడా మనం లిక్విడ్ రూపంలో తీసేసుకున్నాం కదా! ఇంక దాన్నయితే యూజ్ చేయవసరం లేదు, పాడేయటమే. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా నేను నా దగ్గర చిన్న చిన్న కర్రీ బౌల్స్ లాంటివి ఉన్నవి. అందులో వేసేసి ఫ్రీజర్‌లో స్టోర్ చేస్తున్నాను. అవి లేకపోతే మాత్రం మన దగ్గర ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా! దాంట్లో వేసుకోండి. నాకిది నేను ఒక 10 డేస్ నుంచి 15 డేస్ మాత్రమే వచ్చేలా స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ అయిపోయిన వెంటనే చేసుకుంటూ ఉంటాననమాట. ఇది నాతో పాటు మా హస్బెండ్ కూడా తాగుతారు. దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఏమి లేదు. మన ఇష్టం అది తాగటం అయితే మాత్రం. ఇలా వేసుకుని స్టోర్ చేయటం వల్ల ఏంటంటే మనకి 1-2 ఐస్ క్యూబ్స్ ఒక బౌల్లోకి ఎక్కేస్తుంది కదా! అందుకోసం అని చెప్పి నేనైతే మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత ఇవి ఫ్రీజర్‌లో నేను నైట్ టైం చేశాను. ఫ్రీజర్‌లో పెట్టేసాను. ఎర్లీ మార్నింగ్‌కి అయితే ఇలా ఐస్ అయిపోతాయి కదా ఇవన్నీని. అప్పుడు కాస్త హాట్ వాటర్ అయితే పెట్టుకుని ఈ కప్పులో వేసేసుకుని ఆ హాట్ వాటర్ అయితే ఫుల్‌గా వేసేసి దీన్ని ఒకసారి అంటే వడపెట్టుకుంటే వడపెట్టుకోండి, లేదంటే డైరెక్ట్‌గా తాగొచ్చు. నేనైతే డైరెక్ట్‌గా తాగేస్తాను. కొత్తగా తాగే వాళ్ళైతే మాత్రం కొంచెం వడపోసుకునే తాగండి. దాంట్లో కొంచెం చిన్నగా ఇప్పుడు టీ పొడి వడపెట్టుకుంటే ఎలా వస్తదో అలా వస్తుంది. దాన్నైతే వడపోసుకొని మళ్ళీ తాగండి. అంత కాటన్ క్లాత్‌లో అయినా గానీ ఇలా వస్తదనమాట ఇది. ఎందుకంటే దీంట్లో లెమన్ ఏసాం కాబట్టి. చూసారా చూడటానికైతే బ్లడ్‌లా ఉంది కదా! నాకైతే ఇది తాగిన తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్ అయితే చాలా తగ్గింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.